అందరికీ ఉపయోగం తీసుకుంటే మేము కూడా అడ్డం కాదు. మా పొలం కాడికి అంటే మా గెట్టున్న మేము గత తాతల కాడ నుంచి చేస్తున్న పొలానికి తవ్వడానికి వస్తే ఆపినాం. అది మరో ఆరేగాడు కూడా వచ్చిర్రు చూసిర్రు, పంట పొలాలు రైతుల జోలికి పోకండి, ఏమైనా ఉంటే లోపల చేసుకోరని చెప్పి చెప్పి అది ఓకే. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఇంతవరకు మేము దాన్ని ఎవడైనా ఇక్కడ కబ్జా చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. మేము చేయట్లేదు, మేము కౌలుకే ఇస్తున్నాం. దాన్ని వచ్చేసి దాన్ని మేమేమన్నా చెరువుని కబ్జా చేసుకొని దాన్ని ఏమన్నా మేము కలుపుకోవాలని చెప్పేసి చూస్తుంటే మీరు దాన్ని మమ్మల్ని వ్యతిరేకించండి, దాన్ని ఖండించండి, మేము దాన్ని సహకరిస్తాం. కానీ ఈరోజు మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఇష్టం వచ్చినట్టు సిక్కం పెట్టుకుంటామని చెప్పేసి అంటే మాకు అది మేము అది దాన్ని మేము సహకరించము. అది కాదు. యాజ్ ఏ రికార్డ్ ప్రకారం ఎంఆర్ఓ గారితో మాట్లాడినా, ఆర్డీఓ గారితో మాట్లాడినాం. మేము యాజ్ ఏ రికార్డ్ ప్రకారం రండి, సిక్కం తీయండి, మా పంట పొలాలు మాకు చూపించండి, మీకు అందరికీ మేము సహకరించి తప్పకుండా అందరూ డెవలప్ చేసుకుంటామంటే దాన్ని మేము డెవలప్ కాదు కదా. కానీ ఈ రోజు వచ్చేసి అది చేయడం అనేది ఏదో ఇటు వచ్చేసి రవినాయక్ జప్తీరపురం గ్రామ పంచాయతీ ఉమ్మడి గ్రామ పంచాయతీ సీతేతండ సర్పంచ్ని. మాకు బొరాయిపాలెం సింహారులో 89వ సర్వే నెంబర్లో బుడ్డితండకు సరౌండింగ్లో ఒక 21 ఎకరాల మా తాతల తండ్రుల కాలం నుంచి మాకు పట్టా ల్యాండు. దానికి ఒక కుంట చెరువు కూడా ఉన్నది. అందులో ఆ కుంట చెరువుకి వచ్చేసి గతం నుంచి తాతల కాడ నుంచి ఉంది. దాన్ని మేము కూడా వాడుకుంటున్నాం, అందరూ వాడుకుంటున్నారు. దానికి ఎలాంటి అబ్జెక్షన్ లేదు. కాకపోతే దాని సరౌండింగు ఆ చెరువుకు నుంచి మేమంతా పొలాలు చేసుకుంటున్నాం. ఆ చెరువుకి పైన కింద మా పొలాలే ఉన్నాయి, మా పట్టా ల్యాండ్స్ ఉన్నాయి. అది గత 40-50 సంవత్సరాల నుంచి మా పట్టా ల్యాండు, మేమే కబ్జాలో ఉన్నాము, మేమే ఉన్నాము. ఇది కాకతీయ చెరువుల కింద గొలుసుకట్టు చెరువుల డెవలప్ చేయడానికి అని చెప్పేసి తీసిన కాడ నుంచి దీనికి సిక్కం కింద కొంత భూమిని తీయడం జరిగింది. అది కూడా మేము అన్నోసంగా తీయడం జరిగింది. అది మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. మా పట్టా పొలాల వాళ్ళకు ఏది చెప్పకుండా సిక్కం కింద దాన్ని చూపించడం జరుగుతుంది. అది మాకు అలాగే అది చూపించడం వల్ల మేము కూడా ఏది పట్టించుకోలేదు. ఈరోజు వచ్చేసి సిక్కం మా ల్యాండ్ ఉంది, మాదే భూమి, మేము ఇక్కడ గ్రామ పంచాయతీ మా ఏరియాలో ఉందని చెప్పేసి రాజేంద్ర నగర్ వాస్తువులు వచ్చేసి దీన్ని సిక్కం కింద మా ల్యాండ్ మొత్తం మేము పెట్టుకుందామని చెప్పేసి రావడం జరిగి మాకు నిన్న డప్పు కొట్టేయడం జరిగింది. మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఈరోజు వచ్చి చేస్తున్నారు. ఎంఆర్ ఆఫీస్ నుంచి కానీ ఎక్కడ నుంచి కానీ మాకు ఎలాంటి నోటీస్ అందకుండా మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఇక్కడ సిక్కం పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇక్కడికి వచ్చి మేము అడ్డుకున్నాము. ఇది మా హక్కుని మమ్మల్ని చేసుకొనియకుండా మమ్మల్ని బెదిరించి ఇక్కడ నుంచి వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి మాకు తెలుస్తున్నది. ఇది దయచేసి ఎంఆర్ఓ గారికి కూడా మేము ఇంటిమేషన్ ఇచ్చాము, ఆర్డీఓ గారికి ఇంటిమేషన్ ఇచ్చాము. దీని విషయంలో మేము కూడా మా పట్టా ల్యాండ్కు మాకు నోటీసులు ఇచ్చి మా ల్యాండ్ ఎప్పటి నుంచి సిక్కమైంది అనేది కూడా మాకు క్లారిఫికేషన్ ఇచ్చి మా పట్టా ల్యాండ్ని మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఎలా సిక్కం చేస్తారనేది దాని మీద కూడా మేము ఒక క్లారిఫికేషన్ తీసుకోవాలని చెప్పేసి అనుకుంటాము. ఇది మాకు అన్యాయంగా ఇక్కడ నుంచి లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారనేది మా ఉద్దేశం కలుగుతుంది. కాబట్టి దీని విషయంలో కొద్ది మాకు ఆఫీసర్లు సహకరించగలరు. ఈరోజు వచ్చిన సర్వేర్లకు ఎలాంటి ఎంఆర్ ఆఫీస్ నుంచి కానీ ఆర్డీఓ ఆఫీస్ నుంచి కానీ ఎక్కడ నుంచి ఎలాంటి నోటీస్ లేకుండా ఏది లేకుండా ప్రైవేట్ సర్వేర్ని తీసుకొచ్చి ఇక్కడ చేపియాలని చెప్పేసి ప్రయత్నం జరిగింది. కాబట్టి మేము అడ్డుకున్నాము. దయచేసి ఈ విషయంలో మేము ముందుకెళ్ళి ఈ అంత క్లారిఫికేషన్ తీసుకొని చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తున్నాం. ఇది మా హక్కు, మా పట్టా భూమి. గ్రామం పాత గ్రామ పంచాయతీ సీతేతండ. అయితే వాస్తవంగా మాకు ఇప్పటి నుంచి కాదు, మా పురాణ తాతల నుంచి మాకు ఇక్కడ పొలాలు ఉన్నాయి. అది కేవలం చిన్న ట్యాంక్ ఉండడంతో మాకు పట్ట పొలాలు చెరువు పై నుంచి కింది వరకు మొత్తం మా భాగమే ఉన్న దాన్ని కుంట లెక్క తయారు చేయాలని చెప్తున్నారు. అయితే కేసీఆర్ పీరియడ్లో 2023-24 మాకు ఎలాంటి పర్మిషన్ లేకుండా, ఎవరిని సంప్రదించకుండా, ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా ఈరోజు దాన్ని కబ్జా చేయడం జరిగింది. అది ఏ విధంగా అయిందో కూడా మాకు తెలియదు. దాని మీద మీరు విచారణ తీసుకోవాలి. అయితే ఈరోజు మా పేద ప్రజలు పొలాలు లేని వాళ్ళు చాలామంది ఉన్నాము. మాకు తగు న్యాయం గవర్నమెంట్ చేయగలరు.